సరే, ఇక రాఫెల్ యుద్ధ విమాన ఫీచర్స్ ఏంటండి? దానిలో ఉపయోగించే వెపన్స్ గురించి వివరిస్తారా? ఎస్ అండి. ఇప్పుడు రఫేల్ యుద్ధ విమానాన్ని ఎందుకు భారతదేశం తెచ్చుకుంటుందంటే ఈ రఫేల్ యొక్క విశిష్టత, సిగ్నిఫికెన్స్ చూడాలి. అంటే ఏంటంటే ఈ డిఫెన్స్ పరంగా రఫేల్ యుద్ధ విమానం ప్రపంచంలో అత్యాధునిక యుద్ధ విమానాలతో ఏ విధంగా పోటీ పడగలదు. ఎందుకంటే యుద్ధం అంటే వేరే యుద్ధ విమానాలతో మనం పోటీ పడాలి. ఇదేమో సింపుల్గా జరగదండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జరిగినా, ఇప్పుడు అక్కడ యుక్రెయిన్ దగ్గర ఆపరేషన్ జరిగినా, అమెరికన్ ఇరాన్ మీద అటాక్ చేసినా, తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్ చేసేటప్పుడు డాగ్ ఫైటింగ్ అంటారు. అంటే డాగ్ ఫైటింగ్ అంటే ఆకాశంలో శత్రు దేశాల యుద్ధ విమానాలతో మనం పోరాడతామన్నమాట. అది ఎలా ఉంటుందంటే ఒక ఆల్మోస్ట్ ట్రోపోస్పియర్ దాటేసి స్ట్రాటోస్పియర్కి ఎంటర్ అయిపోతుంది. అంటే వాతావరణాన్ని దాటేస్తే ఆల్మోస్ట్ 15-16 కిలోమీటర్లు ఎత్తుకెళ్ళిపోతుందండి స్ట్రాటోస్పియర్ దగ్గర దాకా. అక్కడ పోరాడుకుంటూ ఉంటాయి జెట్ ఫైటర్స్ అన్ని, జెట్ ఇంజన్స్ ఇవి. అక్కడ ఏంటంటే మాన్యూవర్ 2 కిలోమీటర్ కింద పడిపోయి ఒక పక్షి కంటే వేగవంతంగా మాన్యూవరబిలిటీ ఉంటుందన్నమాట. అది మామూలు కాడదండి. ఆధునిక ఎయిర్ వార్ఫేర్ అంటే ఇట్స్ అన్ఇమాజినబుల్ అనమాట. మరి దానికి రఫేల్ ఎందుకు తెచ్చుకుంటున్నాం? రఫేల్ ఫీచర్స్, దాని వెపన్స్ మనం చూడాలన్నమాట. ఈ రఫేల్ అనేది 4.5 జనరేషన్ మల్టీ రోల్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటారు. ఇదేంటంటే మ్యాక్ 2 దాకా, మ్యాక్ 1.8 నుంచి 2 స్పీడ్తో వెళ్తుంది. అంటే గంటకి 1950 కిలోమీటర్ల స్పీడ్తో ఇది ప్రయాణిస్తూ ఉంటుంది. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన యుద్ధ విమానాల్లో ఇది ఒకటనమాట. ఇది సుమారు 24 టన్నుల బరువు ఉంటుంది. ఇది ఫ్యూయల్, వెపన్స్, దీని బరువు స్వయంగా. ఈ 24,000 మొత్తం టన్నుల్లో, అంటే 24 టన్నులు, 24,000 కిలోలు, 24 టన్నుల్లో 4.5 టన్నులు కేవలం ఫ్యూయల్ ఉంటుందన్నమాట. దీని రేంజ్ ఆల్మోస్ట్ 1800 కిలోమీటర్ల దూరం ఇది ప్రయాణిస్తూ ఉంటుంది. దీనికి ఎయిర్ ఫ్యూలింగ్ కూడా ఉంటుంది. మన ఫోటోలో చూస్తున్నట్టు ఎయిర్ ఫ్యూలింగ్తో ఇంకొక 1800 కిలోమీటర్లు వెళ్తూ ఉంటుంది అనమాట. ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారన్నమాట. ఇది అంటే చాలా అధునాతనంగా ఉంటుంది. దీనిలో వెపన్స్ 4.5 టన్నులు ఇంటర్నల్గా ఉంటుంది, బయట ఇంకొక 4.5 టన్నులు, అంటే సుమారు 9 నుంచి 9.5 టన్నుల వెపన్స్ అది మోసుకెళ్తూ ఉంటుంది అనమాట. ప్రపంచంలో అత్యాధునిక వెపన్స్ని మోసుకెళ్తూ ఉంటుంది అనమాట. అది రఫేల్ అండి. ఇది ప్రపంచంలో 5th జనరేషన్ ఫైటర్స్తో కూడా పోటీ పడగల ఒక అత్యాధునిక యుద్ధ విమానం. ఇది బ్యాటిల్ ప్రూవెన్ అనమాట. నేనేం చెప్తున్నానంటే ఫ్రాన్స్ చాలా యుద్ధాల్లో అది ఆల్రెడీ వాడింది. భారతదేశం ఆపరేషన్ సింధూర్లో వాడింది. ఎన్నో యుద్ధాల్లో తనకు తాను నిరూపించుకుని ఈరోజు ఉందన్నమాట. అంటే యుద్ధ రంగంలో నిరూపించుకుని యుద్ధ విమానాలు ప్రపంచంలో చాలా తక్కువ ఉంటాయి. F-35లు, F-22 రాప్టరు, ఇజ్రాయెల్ F-16లు, అమెరికా యుద్ధ విమానాలు, ఇప్పుడు రఫేల్ ఒకటి ఉందన్నమాట. అంతేకాని మిగిలిన ప్రపంచంలో నిరూపించుకునే యుద్ధ విమానాలు లేవు. తర్వాత మిరేజ్, భారతదేశంలో మిరేజు, మిగ్గులు ఎన్నో యుద్ధాలు చేసింది. యుద్ధ అనుభవం కూడా ఉన్న యుద్ధ విమానమే ఈ రఫేల్ అనమాట. ఇక ఇందులో ఉపయోగించే మనం వెపన్స్ చూడాలండి. మొత్తం 24 టన్నుల బరువు ఉండే ఈ రఫేల్ యుద్ధ విమానం, అంటే ఎగిరినప్పుడు 24.5 టన్నుల బరువు ఉంటే అందులో 9.5 టన్నులు కేవలం ఆయుధాలతో మోసుకెళ్తుంది. అంటే దాని పవర్ ఎంత ఉందో చూడండి. ఆల్మోస్ట్ 5th జనరేషన్ ఫైటర్ అంత వెయిటేజ్ వెపన్స్ మోసుకెళ్ళాలి. అంటే యుద్ధ విమానం అంటే ఎగరడానికే కాదు, ఎన్ని ఆయుధాలు పట్టుకెళ్ళిందనేది, ఎలాంటి ఆయుధాలు పట్టుకెళ్ళిందనేదే ఆ యుద్ధ విమానం భయం, శత్రువులకు భయం అనమాట. ఇప్పుడు 9.5 టన్నుల పేలోడ్ అంటారు. ఆ వెపన్స్ ఏమి ఉపయోగిస్తుందంటే ఈ రఫేల్ ప్యాకేజ్తోనే మనకి యూరోప్, ఫ్రెంచ్ నుంచి కొన్ని మిసైల్స్ వస్తున్నాయి. అందులో ప్రధానంగా ఏంటంటే 2 ఎయిర్ టు ఎయిర్ మెటియార్ అని 2 మిసైల్స్ వస్తుంది. ఈ మెకా అంటే ఎయిర్ టు ఎయిర్ 80 కిలోమీటర్ల వరకు. మెటియార్ ఏంటంటే 150 లాంగ్ రేంజ్, బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్ అనమాట. ఇది మెటియారు, మెకా, ఈ 2 ఏంటంటే షార్ట్ రేంజ్, లాంగ్ రేంజ్, బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ అనమాట. శత్రువుని ఇప్పుడు పాకిస్తాన్ అంటే భారతదేశం తన జైపూరు ఇటు బౌండరీ LOC దాటకుండానే మొత్తం పాకిస్తాన్లో ఏ యుద్ధ విమానమైనా మనం పడగొట్టగలం. ఆపరేషన్ సింధూర్లో ఈ మెటియోర్ మిసైల్ ఉపయోగించే మనం పాకిస్తాన్లో చైనా ఇచ్చిన JF థండరు, JF-10, ఈ F-16 యుద్ధ విమానాలు మనం కూల్చేసామన్నమాట. అది ఆపరేషన్ సింధూర్లో. అదే మెటియార్ మిసైల్. ఈ మెటియార్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. దీంతో పాటు ఈ ఫ్రెంచ్ నుంచే మనం ఈ రఫేల్ యుద్ధ విమానాలతో తెస్తున్నాం. అందుకే దీని కాస్ట్ కూడా $120 మిలియన్ అండి. ఇది Su-57 కంటే ఎక్కువ. చాలా అతి ఖరీదైన యుద్ధ విమానం, ఎందుకంటే ఆయుధాలు కూడా తెస్తుంది కాబట్టి. ఇందులో ఇంకొకటి ఏంటంటే ఈ స్కాల్ 40 హ్యామర్
పేవే అని 3 మిసైల్స్ ఉంటాయి అనమాట. ఇంకా 3 రకాలు. ఇందులో స్కాల్ఫ్ అనేది 8 సర్ఫేస్ ఉంటుంది అనమాట. చాలా డేంజరస్ మిసైల్ అది. స్కాల్ఫ్ అనేది 80-70 కిలోమీటర్ల రేంజ్లో ఉంటుంది అనమాట. 8 సర్ఫేస్ వస్తుంది. తర్వాత హ్యామర్ అనేది ఇంకోటి అవుతుంది. ఇది సబ్ క్రూయిజ్ మిసైల్ అనమాట. ఆల్మోస్ట్ 560 కిలోమీటర్ల ల్యాండ్ మీద కొడుతుంది యుద్ధ విమానం నుంచి. తర్వాత పేవే అనేది లేజర్ గైడెడ్ బాంబ్స్ అండి. దీంతో పాటు ఒక మదర్ ఆఫ్ ఆల్ వెపన్స్, ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అన్నట్టు ఈ లేజర్ బంకర్ బర్స్ట్ బాంబులతో జీబీయూ టైప్ కేటగిరీలు బాంబులు ఉంటాయి అనమాట. టన్నుల కొద్దీ బాంబులు ఉంటాయి అనమాట. అది చాలా కష్టం దాంతో. దీంతో పాటు భారతదేశం ఇంకొక కొన్ని మిసైల్స్ ఇందులో చేయడానికి కొన్ని మరమ్మతులు చేస్తుందన్నమాట. అదే ఇండియన్ ఓరియంటెడ్ రఫేల్ అంటారు. అందులో పేలోడ్లో కొన్ని పెడతారన్నమాట కింద కట్టే వాటిలో. అదేంటి, మనం బ్రహ్మోస్ ఉపయోగించవచ్చు. అస్త్రా 1, అస్త్రా 2 అనేది 400 కిలోమీటర్ల రేంజ్ వెళ్ళే అస్త్రా మార్క్ 2 కూడా ఉపయోగించకపోతున్నాం. అంటే ఒక శత్రు దుర్భేద్యం అనమాట. అది వెళుతుంది అంటే, ఒక యుద్ధ విమానం వెళ్ళిందంటే ఒక సిటీని సర్వనాశనం చేసి వచ్చే అంత కెపాసిటీ ఆ యుద్ధ విమానానికి ఉంటుందన్నమాట. అంతే మోడర్న్ వార్ఫేర్ అంటే, ఎయిర్ వార్ఫేర్ అంటే అంత ఈజీ కాదండి. దీంతో పాటు ఏంటంటే యాంటీ షిప్ ఎక్సోసెట్ అనే ఒక మిసైల్ కూడా యాంటీ షిప్ అంటే శత్రు యొక్క నేవీ షిప్పులను కూడా మనం పేల్చేయచ్చు అనమాట. ఇది 70 కిలోమీటర్ల రేంజ్లో వెళ్తుందనమాట. ఇంత మోడర్న్ వార్ఫేర్తో ఇది వస్తుంది. తర్వాత యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్లు కూడా అందులో ఉంటాయి అనమాట. ల్యాండ్, ఎయిర్ టు ఎయిర్ పేల్చడానికి ఉంటుంది అనమాట. అంటే ఈ యుద్ధ విమానం ఎగురుతుందంటే అది కూడా Mach 2 స్పీడ్తో ఆల్మోస్ట్ 1900-2000 కిలోమీటర్ల స్పీడ్తో అది ఎగురుతూ 15 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళుతూ ప్రపంచంలో ఎటువంటి మోడర్న్ అమెరికాకున్న F-35లు, చైనాకున్న J-20, J-35 5th జనరేషన్ ఫైటరు, పాకిస్తాన్కున్న J-10, JF-17 థండర్ లాంటి అధునాతనమైన అన్ని యుద్ధ విమానాలను కూడా ఇది ఫేస్ చేయగలదు. ఒక అత్యద్భుతమైన యుద్ధ విమానం రఫేల్గా ఇన్ని చెప్పొచ్చు. ఇది 10 టన్నుల వరకే ఆయుధాలు మోసుకెళ్తుంది. దీంతో పాటు ఇంకొక విశిష్టత ఏంటంటే ఇది న్యూక్లియర్ క్యాపబుల్ ఎయిర్ క్రాఫ్ట్. అంటే న్యూక్లియర్ బాంబులు కూడా దీంతో ప్రయోగించవచ్చు అనమాట. లేజర్ గైడెడ్, బంకర్ గైడెడ్, 8 ఎయిర్ సర్ఫేసు, 8 సర్ఫేసు, అదేవిధంగా 8 అంటే ఎయిర్ క్రాఫ్ట్ డాగ్ ఫైట్ ఉండడం, తర్వాత మోడర్న్ యావియానిక్స్ అనేది, ట్విన్ ఇంజిను, తర్వాత 2 పైలట్లు అందులో ఉండడం, ఒక అద్భుతమైన యుద్ధ విమానం. అందుకే భారతదేశం ప్రపంచంలో ఉన్న అన్ని యుద్ధ విమానాలు, ఆధునిక యుద్ధ విమానాలన్నింటినీ వడబట్టి చివరికి దీన్ని సెలెక్ట్ చేయడం జరిగిందనమాట.